మన ఆది బ్లౌజ్‌తోనే ఈజీగా క్రాస్ కటింగ్ అనేది చేసుకోవచ్చండి. ఏ విధంగా అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తానండి. ఇక్కడైతే ఒక క్లాత్ తీసుకున్నానండి. అంటే జాకెట్ ముక్క అయితే తీసుకున్నానండి. ఇది చీరలోదండి. ఇది కాటన్ జాకెట్ ముక్క తీసుకున్నానండి. సో, ఇక్కడ నేను నా ఆది బ్లౌజ్ అయితే తీసుకున్నానండి. అక్కడ చూడండి సైడ్‌లో మనకి ఏ ఎక్కువ, తక్కువగా ఉంటుందండి. అది మనము లెవెల్ చేసుకోవాలి. సమానంగా కట్ చేసుకుంటే ఈ విధంగా లెవెల్‌గా ఉంటుందండి. ఇప్పుడు ఒక స్కేల్ తీసుకొని ఈ విధంగా ఒక గీత అయితే కిందకైతే గీసేసుకోండి. ఈ విధంగా గీసిన తర్వాత మన ఆది బ్లౌజ్ అయితే మనం తీసుకొని ఇప్పుడు ఈ క్లాత్ మీద ఇలా పరుచుకోవాలి. క్లిప్‌లో చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా సమానంగా ఉండేలాగా చూసుకోండి. ఇప్పుడు నడుము దగ్గర ఒక ఒక ఇంచు పెట్టుకోవాలండి. అలాగే ఖర్చు దగ్గర ఒక 2 ఇంచులు అయితే పెట్టుకోవాలండి. అలాగే చంక దగ్గర ఒక పాయింట్ పెట్టాలి. చంక పైన ఒక పాయింట్ పెట్టాలండి. ఎందుకంటే ఖర్చుతో సహా మనం పెట్టుకోవాలి. తర్వాత వచ్చేసరికి మెడ దగ్గర వచ్చేసరికి ఒక పాయింట్, పైన ఒక పాయింట్, అలాగే భుజం దగ్గర ఒక పాయింట్, ఇటువైపు కూడా ఒక పాయింట్ పెట్టుకోవాలండి. పైకి పెట్టుకోవాలి. ఖర్చులతో సహా మనం ఒక పాయింట్ అనేది ఎక్స్ట్రా పెట్టుకోవాలండి. సో, ఈ విధంగా స్కేల్ సహాయం తీసుకొని ఈ విధంగా గీత అనేది గీసుకోండి. మనం ఎక్కడైతే పాయింట్లు పెట్టుకున్నామో ఆ పాయింట్లు మొత్తం కూడా ఈ విధంగా స్కేల్‌తో ఈ విధంగా గీసుకోవాలండి. సో, చూడండి. ఈ విధంగా గీసుకోవాలి. అలాగే మెడ దగ్గర కూడా ఈ విధంగా గీసుకొని ఇప్పుడు మెడ అనేది మనం రౌండ్ తిప్పాలి కాబట్టి ఇక్కడ 1/2 ఇంచ్ పెట్టుకుంటున్నానండి. ఇక్కడ 1 1/2 ఇంచ్ పెట్టుకుంటున్నానండి. సో, నాకు చంక వచ్చేసరికి 6 వచ్చిందండి. కరెక్ట్‌గా సరిపోయిందండి. సో, ఈ విధంగా చంక దగ్గర ఈ విధంగా రౌండ్‌గా గీసేసుకోవాలి. మీకు ఇలా ఇబ్బంది అయితే కరువు స్కేల్ ఉంటుంది కదండి. కరువు స్కేల్‌తో చక్కగా ఈ విధంగా రౌండ్ షేప్ అనేది ఇచ్చేసేయండి. మీకు ఏ ఇబ్బంది ఉండదు. చూసారా ఈ విధంగా చేసేసుకొని ఇప్పుడు కట్ చేసేసుకోవాలి. అంతేనండి, చాలా సింపుల్ అండి. బ్లౌజ్ కటింగ్ అనేది పెద్ద కష్టం ఏమీ కాదు. సో, ఈ ఈ జాకెట్ ముక్క అనేది నేను చిన్న హ్యాండ్సే వస్తాయండి. పెద్ద హ్యాండ్స్ అయితే రావు మాట. చూడండి మనకి బ్యాక్ సైడ్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం హ్యాండ్స్ అయితే ముందైతే కట్ చేసేసుకుందామండి. ఎందుకంటే ఇది జాకెట్ ముక్క అనేది కొంచెం చిన్న సైజు మాట. సో, అందుకని నేను నా హ్యాండ్ అనేది ఎంత ఉందో అంతే పెట్టుకుంటున్నానండి. మీకు చాలా సింపుల్‌గా చెప్తాను చూడండి. ఇప్పుడు మన హ్యాండ్ ఉంది కదండీ! ఈ విధంగా పరుచుకోవాలన్నమాట. సో, ఈ విధంగా పరుచుకొని ఎక్కడైతే మనకి ఖర్చుతో ఎగస్ట్రా పెట్టుకోవాలండి. ఇక్కడికి ఉంది కదండీ ఖర్చు, దానిపైన ఒక పాయింట్ అనేది పెట్టాలి. చంక దగ్గర ఒక పాయింటు, చంక తిప్పిన తర్వాత ఒక పాయింట్ చేసి ఈ విధంగా కరువులా తిప్పేసేయాలి. సో, ఇది షార్ట్ హ్యాండ్స్ అండి. అదే లాంగ్ హ్యాండ్స్ అంటే ఇంకా కొంచెం క్లాత్ అనేది ఎక్స్ట్రా పెట్టుకోవాలన్నమాట. అది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. నేనైతే చిన్న హ్యాండ్ అయితే పెట్టుకున్నానండి. అలాగే నేను ఇక్కడ లోత్ అనేది కొంచెం సైడ్‌కి తీస్తున్నానండి. సో, ఈ విధంగా చేసేసుకుంటే మనకి హ్యాండ్స్ కూడా రెడీ అయిపోతాయి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ రెడీ అయిపోయింది. అలాగే హ్యాండ్స్ కూడా రెడీ అయిపోయింది కదండీ! ఇప్పుడు నడుం దగ్గర ఒక క్లాత్ అనేది మనం వేస్తాం కదండీ! సో, నడుం బెల్ట్ ఈ విధంగా నేను ఒక క్లాత్ తీసేసుకున్నానండి. చిన్న అంచు ఉంది కాబట్టి అది సరిపోతుంది నాకు వెనకాల నడుం దగ్గర. సో, ఇప్పుడు మనకి క్రాస్ తీయాలండి. క్రాస్ అంటే ఏం కాదండి, మనకి ఎదర్ పార్ట్ అనేది మనకి క్రాస్ కటింగ్ అంటామన్నమాట. ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఏదైతే క్లాత్ ఉందో అది వేసేసుకోండి. ఈ విధంగా క్రాస్‌గా వేయండి. ఈ విధంగా క్రాస్‌గా వేసిన తర్వాత సో, సర్కిల్ లైన్ గీసేయండి. ఈ విధంగా లైన్ మొత్తం గీసేయండి. అలాగే మెడ అయితే ఎంత ఉందనేది చూసుకోవాలి. నాకు ఈ మెడ వచ్చేసరికి 6 ఉంటుందండి. సో, ఇక్కడ పాయింట్ అనేది గీసుకుంటున్నాను. చూడండి ఇలా కలిపేసుకోవాలి. ఇలా కలిపిన తర్వాత ఇలాగ కలిపేసుకొని ఆ తర్వాత ఉక్స్ పట్టి, కాజా పట్టి అంటారు కదండీ! సో, ఉక్స్ పట్టి దగ్గర మనము ఒక పాయింట్ అనేది పెట్టుకోవాలి. ఖర్చులకి ఒక పాయింట్ అనేది ఎక్స్ట్రా పెట్టుకోవాలండి. ఇక్కడ 4 వచ్చిందండి నాకు. సో, ఆ తర్వాత వచ్చేసరికి ఫ్రంట్ మనకి జాకెట్ పొడవు ఎంత వచ్చిందనేది ఈ విధంగా చూసుకోవాలండి. సో, చూడండి ఇక్కడ చూపిస్తాను చూడండి. ఈ విధంగా ఖర్చులతో సహా పెట్టేసుకోవాలి. చూడండి ఇలా పెట్టుకోవాలి. ఆ తర్వాత చంక దగ్గర కూడా ఎంత వచ్చిందనేది ఇక్కడ ఒక పాయింట్ అనేది పెట్టేసుకోవాలన్నమాట. ఇలా కలపాలన్నమాట. చూసారా? ఈ విధంగా ఇలా కలుపుకుంటే రెడీ అయిపోద్ది మనకి ఫ్రంట్ షేప్ కూడా. సో, ఇక్కడ మనకి మెడ అనేది కొంచెం లోతుగా పెట్టుకోవాలండి. అలాగే మనకి చంక దగ్గర కూడా కొంచెం లోతు అనేది తీసుకోవాలన్నమాట. చూడండి ఈ విధంగా లోతుగా తీసుకుంటే మనకి ఫ్రంట్ పార్ట్ కూడా రెడీ అయిపోద్ది. ఇదిగోండి ఈ విధంగా తీసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు మనము ఉక్స్ పట్టి, కాజా పట్టి వేస్తాం కదండీ! దానికోసం ఒక క్లాత్ తీసుకున్నాను. చూడండి ఇక్కడ ఉక్స్ పట్టి, కాజా పట్టి కొలుచుకున్న తర్వాత ఒక క్లాత్ తీసుకుంటే ఉక్స్ పట్టికి, కాజా పట్టికి సరిపోతుంది. ఆ క్లాత్ కూడా తీసేసుకున్నాం కదా! ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి షేప్ బెల్ట్ ఎలా తీసుకోవాలో చూపిస్తానండి. ఎవరికైనా షేప్ బెల్ట్ వచ్చేసరికి
ఇటువైపు పొడుగు 3.5 ఒకటి ఉంటుంది, మధ్యలో ఒకసారికి 3 ఉంటుందండి, ఆ చివర కూడా 3 వస్తుంది. సో పొడుగు వచ్చేసరికి 10 ఇంచులు వస్తుందండి. ఫస్ట్ ఏమో 3.5 పెట్టుకోవాలి, మధ్యలో వచ్చేసరికి 3 పెట్టుకోవాలి, చివర కూడా 3 పెట్టుకుంటే ఖర్చుతో సహా ఈ విధంగా షేప్ బెల్ట్ అనేది గీసేసుకోవాలి. షేప్ బెల్ట్ కూడా రెడీ అయిపోయింది చూడండి. ఈ విధంగా ఏదైనా మీరు ఖర్చుతో సహా తీసుకోవాలండి. కరెక్ట్గా ఎంత ఉందో అంతకు పెట్టేసుకోవడం కాదు, ఖర్చు ఉండాలండి. ఇప్పుడు నెక్కకి మనం క్లాత్ అనేది వేస్తాం కదండి, క్రాస్ అనేది ఈ విధంగా కట్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా క్రాస్ తీసుకుంటేనే మీకు మెడ అనేది తిరుగుతుంది అన్నమాట. ఈ విధంగా ఒక 4-5 ముక్కల దాకా నేను తీసుకున్నానండి. క్రాస్ బెల్ట్ కూడా రెడీ అయిపోయింది. బ్లౌజ్ కటింగ్ అయితే అయిపోయిందండి. ఇదిగోండి ఇక్కడ అన్నీ నేను సర్దుకుంటున్నాను చూడండి. ఇదిగోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.